ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్యములోకి వెళ్ళిపోవచ్చుండగా పరిశుద్ధుడా, స్వరమై నీవు, వాక్యమై నీవు మా మధ్యకు వచ్చిన దేవుడుగా, మా మీద వెలుగును ప్రకాశింప చేయడానికి వచ్చిన దేవుడుగా అయ్యా మీరు మా మధ్యకు వచ్చారు ప్రభా. అయ్యా మీరు ఇక్కడికి వచ్చారని మేము త్వరగా వచ్చాము ప్రభా. మాకంటే ముందు ఇక్కడికి వచ్చారని మేము ఆతురు పడుతూ వచ్చాము ప్రభా. మీరు మాతో మాట్లాడాలని అయ్యా నిన్ను మిమ్మల్ని ఆరాధన చేశాము అయ్యా, నిన్ను స్తుతించాము, నిన్ను ఘనపరిచాము, నిన్ను మహిమపరిచాము ప్రభా. మా స్తుతుల మీద ఆశీర్వదించి ఉండండి. మా మధ్యకు వచ్చి ప్రభా మా యొక్క హృదయముతో మీరు మాట్లాడండి, మా తలంపులతో మాట్లాడండి, మా జీవితాలతో మీరు మాట్లాడండి, మా కుటుంబాలతో మాట్లాడండి. మీరు మాకు సహాయం చేయండి. నన్ను మరుగుపరచు ప్రభా. అల్పుడను అయోగ్యుడను ప్రభా, పాపినైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ అనేక మంది బలహీనలు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది రోగులు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుచున్నా ఈ ఆరాధన అంతటికి నీ నాయకత్వం వహించి మమ్మల్ని బలపరిచి నడిపించండి ప్రభా. ఈ రోజు నుంచి నందిగములో మీటింగుల నిమిత్తం నా తండ్రి పని జరుగుతుండగా గొప్పవాడ అన్నీ సమకూర్చండి. నా దేవుడు యెహోవా ఈరేనని అబ్రహాము చెప్పినట్లుగా ఆయనే చూసుకుంటాడనే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నాను ప్రభా. సంఘము కూడా అబ్రహాము సంతానముగా అబ్రహాము యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నది ప్రభా. సేవకుడు తలపెట్టిన ప్రతి కార్యము దేవుడు సఫలపరుస్తాడని సంఘము విశ్వసించుచుండగా, ప్రార్థించుచుండగా మాకు ముందుగా మీరు ఉండి నడవండి, మాకు ముందుగా ఉండి మీరు నడవండి, మాకు సహాయం చేయండి. ఈ లేఖనము ద్వారా మాతో మాట్లాడి నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మాట చెప్తాను, దాన్ని ముగిస్తాను. మైండ్లో ఉన్నది. అబ్రహాముకు ఒక్కగానొక్క కుమారుడిని దేవుడు అన్నాడు, అబ్రహామా నీకున్న ఒక్కగానొక్క కుమారుడిని నువ్వు తీసుకొచ్చి నాకు బలిగా అర్పించు. ఇది దేవుని యొక్క వాక్యం, పలకబడిన దేవుని యొక్క వాక్యము. ఇప్పుడు అబ్రహాము ఏం చేయాలి? ఆ వాక్యాన్ని నెరవేర్చాలి. ఆయన ఏదైతే చెప్పాడో దేవుడు ఏదైతే చెప్పాడో, అబ్రహాం మనిషేనా ఏమా? మానవుడేగా అబ్రహాము? మనకలాగా రక్త సంబంధములు కలిగిన వాడేనా? ఆయన కూడా ఒక తల్లి తండ్రిని కలిగి ఉన్నవాడే కదా. ఆయన కూడా ఒక ప్రాంతానికి చెందినవాడే కదా. ఆయన శరీరం కూడా ముడతలు పడిందిగా మనలాగా. ఆయన భార్య కూడా ముసలైందిగా మనకలాగా. చెప్పాలా? ఆమె చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. అలాంటి స్థితిలో ఉన్న అబ్రహామును అన్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి ఇచ్చేయి. ఇప్పుడు అబ్రహాము సాకు చెప్పలా, అబ్రహామును పిలిచినప్పుడు సాకు చెప్పలా, తన ఒక్కగానొక్క కుమారుని ఇవ్వమన్నప్పుడు సాకు చెప్పలా. ఆమేన్. ఇది ఒక విశ్వాసికి ఉండాల్సిన గుణలక్షణం. మనమైతే ఎంత తీయాలా అంత తీయాలా. నువ్వు ఎప్పుడు తెస్తావంటే దశంభాగం నాకు తెలుసు. 1000 రూపాయలు వచ్చినప్పుడు అందులో 100 రూపాయలు తెస్తావు, కానీ 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు 10,000 తీయడానికి నీ మనసు రాదు. నీ హృదయము ఎలాంటిదంటే అన్ని చిన్న చిన్నవి అయితే ఇవ్వగలుగుతాం కదండి, పెద్దవి మాత్రం దేవునికి ఇవ్వాలంటే అది కష్టమండి. 100 రూపాయలు అంటే మా ఆయన పట్టించుకోడండి, కానీ 1,00,000లో 10,000 తీయాలంటే మా ఆయన ఒప్పుకోడు. ఎక్కడ తప్పిపోతున్నావో వాక్యములో, ఎక్కడ జారిపోతున్నావు. అరే ఇక్కడ 100 కాదు, 1,00,000 కాదు, 1,00,00,000 రూపాయలు కాదు, 100 ఒక్క కొడుకు. 10 మంది ఉంటే పెద్ద కొడుకుని తీసుకొచ్చి అంటే అది వేరు. అదేనండి జోజి గారు, 10 మంది ఉంటే 5గురు ఉంటే వాళ్ళు ఒకరిని తీసుకొచ్చి అంటే అది వేరు. అరే తర్వాత ఇంకెవడ కనపడతలేదు, వస్తారో రారో కూడా తెలియదు. అలాంటి స్థితిలో అన్నాడు, ఏకైక కుమారుని, ఆ ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి నాకు ఇవ్వు. అబ్రహాం ఏం చేశాడంటే ఆయన చెప్పింది చేయటం ప్రారంభిస్తే తర్వాత ఎలాంటి సంతానం వచ్చిందో తెలుసా? ఎలాంటి సంతానం వచ్చిందో తెలుసా? ఆయన చూపించినట్లుగా ఆకాశ నక్షత్రాలన్నీ సంతానము, ఇసుక రేణువులు అంత సంతానము. అయ్యి లెక్కించలేరు, ఇది లెక్కించలేరు. కారణం ఏంటి? ఆయన చెప్పినట్లుగా అబ్రహాము చేశాడు కాబట్టి. సో ఈరోజు మనకు అదే వాక్యము, వాట్ సో ఎవర్ హీ సెయిత్ అంటు యూ డూ ఇట్. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. మనం ఏదో చదువుకున్న మూలపాఠంలో యోహాను సువార్త 2వ అధ్యాయములో 2వ వచనములో, నేనేమి ఈరోజు పెళ్లి ప్రసంగం చేయట్లేదు మీరు చదవగానే అనుకోవచ్చు, ఏంటి అయ్యగారు పెళ్ళిళ్ళు చేసే ప్రసంగం తీసుకున్నారు ఇలా అని అనుకోవచ్చు. పెళ్లి ప్రసంగం కాదు ఇది, మనం నేర్చుకోవాల్సిన ప్రసంగం, మనం లోబడాల్సిన ప్రసంగము. 3వదిగా ఆయన చెప్పినట్లు
చెయ్యటానికి సిద్ధపాటు కలిగి ఉండవలసిన వర్తమానం ఇది. ప్రైజ్ ద లార్డ్. 3వ దినమున గలయల్లోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. ఆ వివాహమునకు పిలవబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదా నేను. ఆయన తల్లి పరిచారికులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనేను. నిజంగా మన ఈ బైబిల్లో ఈ మాట తప్పు రాసి ఉంది, కానీ రోమన్ క్యాథలిక్ వాళ్ళ బైబిల్లో ఈ మాట స్పష్టంగా రాయబడి ఉంది. పవిత్ర గ్రంథములో, ఇక్కడ ఈ బైబిల్లో తప్పు ఉంది, కానీ రోమన్ క్యాథలిక్ ఆర్సిఎం వాళ్ళ బైబిల్లో పవిత్ర గ్రంథములో ఈ మాట 4వ వచనములో చెప్పబడిన మాట ఏమని రాయబడిందంటే, యేసు ఆమెతో అమ్మ అని ఇక్కడ ఉంది, కానీ రోమన్ క్యాథలిక్ బైబిల్లో స్త్రీ, మరియమ్మను దేవుడు ఉద్దేశించి మాట్లాడిన మాట రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఏమనుందంటే స్త్రీ, అమ్మ అని లేదు. బైబిల్లో ఎక్కడ మరియమ్మను దేవుడు అమ్మ అని సంబోధించలేదు. ఈ సత్యం మీకు తెలియాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట మీకు తెలియాలి. అదే అంటున్నా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అది తప్పు రాయబడింది, కానీ రోమన్ క్యాథలిక్ బైబిల్లో పవిత్ర గ్రంథంలో మాత్రం స్పష్టంగా రాయబడి ఉంది, స్త్రీ నాతో నీకేం పని. మరియను ఉద్దేశించి యేసు మాట్లాడిన మాట. ఏం మాట అది? స్త్రీ నాతో. ఒక రోజున నేను మన జోస్నా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను బైబిల్ తెప్పించుకున్నాను. అమ్మ నాకు పవిత్ర గ్రంథం కావాలి అంటే అప్పుడే వాళ్ళు కొత్తగా చర్చకు వస్తున్నారు. నేను అన్నాను, రోమన్ క్యాథలిక్ బైబిల్ కావాలి అని అన్నాను. ఎందుకొరకయ్యా అంది. నాకు కొద్దిగా చదువుకోవాలి, కొద్దిగా ఇవ్వండి అన్నాను. అన్నప్పుడు నేను అప్పుడు కొన్ని లేఖనాలు ఈ గ్రంథంలో ఎక్కడెక్కడైతే తప్పులు ఉన్నాయో ఆ గ్రంథంలో, పవిత్ర గ్రంథంలో వెతకటం ప్రారంభించాను. అప్పుడు నాకు ఈ కొన్ని లేఖనాలు దొరికాయి. ప్రైజ్ ద లార్డ్. ఆ బైబిల్లో స్పష్టంగా రాయబడింది, స్త్రీ నాతో నీకేం పని. ఆ మాట అనగానే ఆయన ఏమన్నాడు తెలుసా? నా సమయం ఇంకా రాలేదనేను, నా గడియ ఇంకా రాలేదనేను. ఇక్కడ ఆ మాట చెప్పగానే ఆయన తల్లి పరిచారికులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడే. నేను ఇంత అబ్రహాము గురించి చెప్పాను. అబ్రహాం ఏం చేశాడు? ఆయన చెప్పినది అంటే దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో దాన్నే మనం చెయ్యాలి, కానీ మరొక కారణం దేవుడికి మనం చూపించకూడదు. నేను మధ్యవారం ప్రార్థనకు రాని వాళ్ళకు కూడా నేను అదే చెబుతున్నాను. దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. మీ ఇళ్లను దేవుడు దాటి పోకమునిపే, ఎందుకంటే దేవుడు దాటి వెళ్ళిన తర్వాత వెనక వచ్చేది మరణదోత. ఆమేన్, ఆమేన్. దేవుడు దాటిపోయిన తర్వాత వెనక వచ్చేది మరణదోత. ఏదైనా తోటలో దేవుడు మొదట ఆయన తన సంఘాన్ని కలుసుకోవడానికి వచ్చాడు. ఆమేన్ చెప్తారా? ఆయన తన ప్రజలతో, తన సంఘముతో సహవాసం చేయడానికి వచ్చాడు. అవునా? ఆయన వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ వచ్చాడు, సాతానుడు వచ్చాడు, సర్పం వచ్చాడు. దేని కొరకు? సంఘాన్ని బ్రతికించడానికి కాదు, సంఘాన్ని చంపటానికి. మీరు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి, ఈ లేఖనాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఎక్కడ మరియను అమ్మ అని సంబోధించలేదు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడా ఆయన మరియ కుమారుడు అని రాయబడలేదు, కానీ ఆయన దేవుని కుమారుడనే రాయబడింది బైబిల్లో. ఆమేన్. బైబిల్లో ఎక్కడ ఈయన మరియ కుమారుడు అని రాయబడలా. ఆయన మనిషి కుమారుడు, ఆయన దావీదు కుమారుడు, ఆయన దేవుని కుమారుడు. ఈ భూమి మీద ఆయన 3 కుమారుల పేర్లతో ఆయన పిలువబడ్డాడు. ఆమేన్. ఒకటి దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, దావీదు కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న మీరు గురువారం వచ్చినట్లయితే ఈ మాట యొక్క భావం మీకు తెలిసేది. ఆయన ఒకప్పుడు మన పైన ఉన్నాడు. ఆమేన్.
ఒకప్పుడు ఆయన పైన ఉన్నాడు, ఒక కాలం వచ్చేసరికి మనతో ఉన్నాడు, మరొక కాలం అంటే ఈ కాలం వచ్చేసరికి మనలో ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. తండ్రిగా పైన ఉన్నాడు, కుమారుడుగా మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్మగా మనలో ఉన్నాడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. అలాంటి ఒక గొప్ప దేవుడు, అలాంటి ఏకైక దేవుడు, అలాంటి సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలకు ఒక మాట చెప్పినప్పుడు వారు దాన్ని వెంబడించకపోతే, దాన్ని నెరవేర్చకపోతే, ప్రైజ్ ది లార్డ్, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెనక నీకేమొస్తుందంటే చీకటి వస్తుంది, బలహీనత వస్తుంది, వ్యాధులు వస్తాయి, మరణం వస్తుంది. మరణదోత ఖడ్గం పట్టుకొని వాడు తిరుగుతూ ఉంటాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత కేక వేసినా నోవహు కాలం వచ్చింది. నోవహు వాక్యం చెప్తున్నాడు, రండి రండి వాళ్ళలోకి రండి రండి, దేవుడు కురిపించబోతున్నాడు, జలప్రళయాన్ని కురిపించబోతున్నాడు, రండి వాక్యములోకి రండి, దేవునిలోకి రండి, వర్తమానంలోకి రండి, ఈ కాలం యొక్క వాక్యములోకి రండి. దేవుడు ఈ కాలానికి ఒక ప్రవక్తను పంపాడు. నేను పురుషుల నుంచి రాలేదు ఆమెనే కాదా? పంపలేదా? మీరు నమ్మట్లేదా? మీరు నమ్మపోతే ఈ స్థలం మీది కాదు, ఇది ప్రవక్త వర్తమానం ప్రకటించబడే స్థలం ఇది. ఆమేన్. ఇది వధువు కొరకు దేవుడు రాసిన ప్రేమలేఖ చదివే సంఘం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రియుడయ్యుండి తన ప్రియురాలికి ఉత్తరం పంపినప్పుడు పోస్ట్ మ్యాన్గా ప్రవక్త వచ్చాడు మన మధ్యకు. హల్లెలూయా. ఆయన ఉత్తరాన్ని సంఘానికి ఇచ్చాడు. ఆ ఉత్తరానికి సంఘం ఇవ్వగానే సంఘము ఆ ఉత్తరం తెరవగానే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఇప్పుడు నిన్ను ప్రేమించడం కాదు కానీ జగత్పునాది వేయబడక మునుపే నేను నిన్ను ప్రేమించుతున్నాను. ఏమే అబ్బా, నా ప్రియుడు ఆ మాట చెప్పగానే ప్రియురాలైన మనం ఏమవుతున్నాం? ఉత్సాహం వచ్చేసింది, సంఘానికి ఉత్సాహం వచ్చింది. నేను పుట్టినప్పటి నుంచి కాదు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కాదు, కానీ జగత్పునాది వేయబడక మునిపే ఆయన నన్ను ప్రేమించాడు. ఎంత గొప్ప మాట అది! ఓ నిజంగా మనం గొప్ప ప్రియుణ్ణి కలిగి ఉన్నామండి. నిజంగా గొప్ప పెండ్లి కుమారుని మనం కలిగి ఉన్నాం. కాబోయే గొప్ప భర్తను మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఏది చెబుతాడో మనం అది చేయాలి. అవునా? భర్త ఏం చెబుతాడో, ఎవరో భార్య, భర్త ఏం చెబుతాడో భార్య అదే చెయ్యాలి. అది వాక్యం యొక్క కట్టుబాటు. దాన్ని దాటి వెళ్తాను నువ్వు ప్రయత్నం చేసావంటే నువ్వు నిజమైన భార్య అవు కావు. ఇది ఎంత నిజమో సంఘము కూడా దేవుని యొక్క వాక్యమును దాటి మేము ఎలా అనుకున్నాం అయ్యగారు, మేము అలా అనుకున్నాం అయ్యగారు, మేము ఎలా చేద్దాం అనుకున్నాం, మేము అలా చేద్దాం, కాదు. నువ్వేదైనా చెయ్యాలంటే దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నోవహుకు చెప్పాడు జలప్రళయం రాబోతుంది. నోవహుకు అర్థమైంది దేవుడు నిజంగానే ఉగ్రత తెప్పించబోతున్నాడు. ప్రజలకు చెప్పాడు, రండి వాడగడుతున్నారు రండి. ఎవరు వినలా. టైం వచ్చింది. దేవుడు అన్నాడు, నోవహు సర్దే, టైం అయిపోయింది, ఇక సర్దేయి. ఏం చేయాలి ఇప్పుడు? నోవహు సర్దేయాలి, ఆయన చెప్పినట్టే చేయాలి. ప్రభా ఇంకొకళ్ళు ఉన్నారు, మావిడి తరపు వాళ్ళు సరిగ్గా వినలేదు. లేదు 100 సంవత్సరాలు చెప్పావు చాలు. మా కోడలు తరపు వాడు ఎవడో ఊరు వెళ్ళాడంటే వాడు వచ్చేదాకా లేదు. ఇక దూర ప్రాంతం ఉన్నాడు, దూర ప్రాంతంలోనే ఉండని, మారు మనసు లేనివాడిగానే ఉండని, పాపిగానే ఉండని, పరిశుద్ధుడుగానే ఉండని. ఇక టైం అయిపోయింది, ఇది సర్ది పెట్టే కాలం వచ్చేసింది. మీకు అర్థం కావట్లేదో నాకు తెలియదు కానీ నాకు అర్థమైపోతుంది సంగమా. దేవుడు సర్ది పెట్టేస్తున్నాడు. నోవహు సర్దేయ్. ప్రభా ఏం సర్దాలి? ఆ జంతువులు విలు, పులులను విలు, నక్కలను విలు, కుక్కలను విలు, కాకులను విలు, ఎలుకలను విలు, యానలను అన్ని విలు. మొత్తం వచ్చాయి, రెండు అన్నీ వచ్చాయి లోపలికి. ప్రభా అందరూ వచ్చారు, నీ ఫ్యామిలీని విలు. అందరూ వచ్చారు. అంతేకాదు ఆహారం లోపలంతా సిద్ధపరచుకో, పశువులకి, కోళ్ళకి, జంతువులకి, పక్షులకి, దేనికి ఆహారం కావాలో ఆహారం అంతా వాళ్ళలో సిద్ధపరచు.
వాళ్ళు సిద్ధపరిచాడు. అంతా అయిపోయింది. మొత్తం అయిపోయిందా? సర్ది పెట్టావా? మొత్తం సర్దేశాను ప్రభా. నోరు మూసుకొని లోపలికి కూర్చోరా. వాక్యం చెప్పేది లేదు, వాక్యం చెప్పేది లేదు. కందులపాడికి వాక్యము ముగింపు కాలం వచ్చింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. కందులపాడికి పరిపూర్ణమైన వర్తమానము ముగించబడే కాలం దగ్గరికి వచ్చింది. దేవుడి గ్రామాన్ని దాటి వెళ్ళబోతున్నాడు. మీ కుటుంబాలను రక్షించుకుంటారో రక్షించుకోరో మీ ఇష్టం. గురువారాలు ప్రార్థనకు వస్తారో రారో మీ ఇష్టం. ఆయన ఒక్కసారి సర్ది తలుపు వేసిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు తలుపు వేయబడింది, వర్షం స్టార్ట్ అయ్యింది. ఆమేన్. వర్షం స్టార్ట్ అయింది, జలప్రళయం, దేవుడి యొక్క ఉగ్రత భూమి మీద మెల్లగా స్టార్ట్ అయింది. ఒక్కసారి ఉగ్రత వచ్చి పడుతుంది. ఆమేన్. తలుపు వేయబడింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? బయట కేకలు, బయట అరుపులు, బయట ఏడుపులు, బయట అప్పటికే చిన్నపిల్లలు చచ్చిపోయి నేల మీద తేలుతున్నారు. కొంతమంది చెట్లు ఎక్కినోళ్ళు అక్కడికి మునిగిపోయి అక్కడి నుంచి వాళ్ళు తేలుతున్నారు. జంతువులన్నీ చచ్చిపోయి నేల మీద తేలుతున్నాయి. వాడ మెల్లగా ఆ నీటి ఎద్దడికి అది ఎక్కడ కొండ మీద కట్టాడు, పర్వతం మీద ఓడగట్టబడింది. ఆమేన్. పర్వతం మీద ఓడగట్టబడింది. నీళ్ళు ఇప్పుడు పర్వతం ఎత్తుకొచ్చాయి. జంతువులన్నీ చచ్చి నేల మీద పైకి తేలాయి. అందరు కొండ దగ్గర పరిగెత్తారు. అందరూ మేము అనుకున్నారు, మేము కూడా అందరం ప్రార్థనకి వెళ్తున్నాం అనుకున్నారు. కానీ అక్కడ తలుపులు మూయబడి ఉన్నాయి. నువ్వు ఒకవేళ ఈ కృపాగుడారానికి వచ్చినా, నువ్వు ఇక్కడ ఈ వాక్యము యొద్దకు వచ్చినా, నువ్వు ప్రార్థనకు వచ్చినా, దేవుడు గనక సర్ది పెట్టి తలుపు వేసాడా, నువ్వు ఈ వర్తమానం విన్నా రక్షించబడు. ఆయన చెప్పిన గడియ వచ్చింది. చూసారా? మొదట వాక్యము పలకబడింది. నోవాకు చెప్పాడు వాక్యము పలకబడుతుంది. పలకబడిన వాక్యము నెరవేర్పు గడియ వచ్చింది. చాలామంది మనకు తెలుసు నోవా కాలంలో ఎలాగా పరీక్షలు చేశారు, ఎలా పరిశీలన చేశారు. కానీ దేవుని గడియది కాదు, మనుషులు భయపడినప్పుడు కాదు. చాలామంది అనుకున్నారు ఒకరితో వచ్చే దాన్ని ఏమంటారు, కరోనా వచ్చింది ఇంకా ప్రపంచం అంతా నాశనమే. కాదు కాదు, దేవుడు నాశనం చేసే గడియ అది కాదు. ఉంది 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 ఉంది. నేను మీకు ఒకటి చెప్పనా, ఇప్పటి వరకు భూమి మీద రానంత భయంకరమైన భూకంపం ఒకటే రాబోతుంది. చివరగా వచ్చేది అదే భూమి మీద. ఎంతవరకు మనం చూడలేదు, ఎంతవరకు అలాంటి భూకంపం రాలేదు. వినాలి మీరు, వాక్యమైన చెప్పేది, నా సొంత మాట చెప్పట్లేదు, వాక్యములో ఉన్నదే చెబుతున్నా. ఇంతవరకు ఏ మానవుడు అలాంటి భూకంపాన్ని చూడలేదు. ఒక భయంకరమైన భూకంపము ఈ భూమిని తాకబోతుంది. ఇంతకు ముందు ఎన్నడూ అలాంటిది రాలేదు అని దేవుని వాక్యం చెబుతుంది. అలాంటి భయంకరమైన భూకంపం రాబోతుంది. అది ఎప్పుడంటే దేవుని గడియ రాగానే. దేవుని గడియ రాగా నువ్వు అనుకోగానే జరగదండి. ఏ వాళ్ళతో అయిపోద్ది అంతమంటే దేవుడు చేయడు. ఏ వాళ్ళతో ముగించబడిద్దంతే దేవుడు చేయడు. మొన్న కరోనాతో ప్రపంచమంతా నాశనం అయిపోద్దంటే దేవుడు అలా చేయడు. వరదలు వచ్చినా ఇంకా నాశనం అయిపోద్దంటే దేవుడు నువ్వు అనుకున్నప్పుడు చేయడు. ఆయన గడియ రావాలి, ఆయన కాలం రావాలి, ఆయన సమయం రావాలి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారంట పరిచర్య చేస్తున్న సమయంలో అనేక మంది ప్రకటన 4వ అధ్యాయంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన తెలిసి ఆయనతో నడిచినటువంటి సహోదరులు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అంటే దాంట్లో కదమ్మో వర్తమానంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి భాగంలో ప్రవక్త 5 భాగాలు 6 భాగాలు మాట్లాడాడు ఆయన. సరే, దాని గురించి మనం చూద్దాము. నాకు తెలిసి ఆయన సహోదరులు ఆయనతో ఈ విధంగా మాట్లాడుతున్నారట. ఏమని? యేసు ప్రభుతో, ప్రభా నువ్వు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నావు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, నువ్వెందుకని యెరూషలేముకి ఎక్కి వెళ్ళటం లేదు? చూడు, మేమంతా పస్కా పండక్కి మేము యెరూషలేముకి ఎక్కి వెళ్తున్నాం. ప్రధాన యాజకుడైనటువంటి కైపా దగ్గరికి వెళ్ళి నువ్వు చేసే అద్భుతాలు, నువ్వు చేసే సూచక క్రియలు ఆయన ఎదుట చేస్తే నీకు మంచి పేరు వచ్చింది కదా. చూసారా? ఆయనతో ఉన్న సహోదరులు అంటున్నారట,
ఎన్ని అక్రియలు ప్రజలందరూ చూస్తారు కదా, నువ్వేంటి ఎప్పుడు చూసినా చేపల బట్టలతో తిరుగుతావు, నువ్వెప్పుడు చూసినా ఆ యొక్క పనికి మాలిన గుంపుతో తిరుగుతావు, లేకపోతే దాన్ని ఏమంటారంటే మరి దాన్ని ఏమంటారు లేబర్ అంటే కూలి వాళ్ళతో తిరుగుతావు, ఏమీ లేనటువంటి పేదలతో తిరుగుతూ ఉంటావు ఎప్పుడు చూసినా. నువ్వెందుకని నువ్వు అలా మాతో పాటు యెరూషలేముకు వచ్చి నీ అద్భుతాలు, నీ ఆశ్చర్యాలు, నీ గొప్ప కార్యాలు ఎందుకని నువ్వు చేయవు అంటే ప్రభు అన్నాడంట, మీ సమయం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది కానీ నా సమయం ఇంకా రాలేదు అన్నాడు ఆయన. మీ సమయం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది కానీ నా సమయం ఇంకా రాలేదు. ఆ సమయం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఆ గడియ గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ గడియ మాట్లాడిన తర్వాత ఆయన మీతో చెప్పునది చేయుడి. వాట్స్ ఎవర్ హీ సెయిత్ అంటు యూ డూ ఇట్. వాట్సో ఎవర్ హీ సెయిత్ అంటు యూ డూ ఇట్. ఆయన మీతో చెప్పున అంటే ఆయన ఏదైతే మీతో చెబుతాడో డూ ఇట్, నువ్వదే చేయాలి. నేను కొన్ని విషయాలు నేను కొన్ని రాసుకొని వచ్చాను. ఏమిటా విషయాలంటే, సేవకుడు ఏదైతే చెప్తాడో సంఘం అదే చేయాలి. మరొకసారి చెప్తున్నా, ఎంతమంది ఆమెను చెప్తారో నేనంట. సేవకుడు సంఘానికి ఏదైతే చెబుతాడో సంఘము అదే చెయ్యాలి. అప్పుడే సంఘానికి ఆశీర్వాదం, సంఘానికి అప్పుడే దీవెన. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చూపిస్తారు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో త్వరగా తీయండి, 14-15 వచనాలు చదవండి. ఎవరు చెప్పినట్టు అంట? మీకు కనపడిన వాక్యము మొదటి రాజులు 17వ అధ్యాయములో, వర్షము భూమి మీద కురిపించే వరకు అంటే ఆ ఉగ్రత తీరిపోయే వరకు, ఆ కరువు తీరిపోయే వరకు నీ బుడ్డిలో నీ పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఇది నా మాట కాదు, దేవుడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాను. యెహోవా ఎలాగూ సెలవిచ్చాడు, థస్ సెయిత్ ద లార్డ్, థస్ సెయిత్ ద ఆమేన్. రేపు వర్తమానం అక్కడ అదే, ఆమెన్ అనువాడు చెప్పు సంగతులే మనకు. ఇప్పుడెక్కడ సెయిత్ ద లార్డ్, సెయిత్ ద ఆమేన్. అర్థమైంది చెప్పింది? యెహోవా సెలవిచ్చుచున్నాడు, నందిగంలో ఆమెనను వాడు సెలవిచ్చుచున్నాడు. నందిగానికి దేవుడు ఆ వర్తమానాన్ని రెడీ చేస్తున్నాడు, ఆ ఊరికి తెలియదు ఏం వర్తమానం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మనకు తెలియదు దేవుడు ఆ గ్రామం కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు. అంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ప్రకాష్, నందిగం కొరకు దేవుడు పనిచేస్తున్నాడు. నేను పొద్దున మాధవి దగ్గరికి వెళ్ళినప్పుడు శ్యామ్ గారి ఇంటికి వెళ్ళాం, టిఫిన్ చేసాం, టీ తాగాం. తర్వాత మాధవి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్పాను, అమ్మ టైం లేదు. ఒకటే చెప్పాను మాధవికి, ఈ ఊరికి టైం లేదు, బసవేశ్వరం వినాలి, రాణి వినాలి, టైం లేదు, నందిగానికి టైం లేదు. వింటున్నారమ్మా? ఇది ప్రతి ఇంటికి కూడా తాకాలి ఈ మాట, ప్రతి హృదయాన్ని తాకాలి. బైబిల్ గ్రంథంలో పేతురు పత్రికలో వాక్యం ఏమైనా రాయబడి ఉందంటే, దేవుడంట ప్రవక్తలకు పని అప్ప చెబితే, అమ్మ అవేనా నాకు వెళ్ళి చూడండి అందరు, బైబిల్లో మీకేం కనబడదు, తర్వాత చెప్తాను నేను. మొదటి పేతురు ఇంటికి వెళ్ళి చూసుకుందరు. కానీ మొదటి పేతురులో దేవదూతల చేత ఇవ్వబడిన పరిచర్య, ప్రవక్తలంట ఆ పరిచర్య చేసినప్పుడు చూస్తున్నారా? నాకెళ్ళి అందరూ ఇక్కడే ఉన్నారా? మళ్ళీ పాట పాడాలా? ఎవరావా? రైట్, వెరీ గుడ్. ప్రవక్తలంట కొంతమంది చనిపోయారు, కొంతమంది కొయ్యబడ్డారు, కొంతమంది నరకబడ్డారు. అవునా?
ఏ భయంకరమైన శ్రమలు అనుభవించి చనిపోయారు. వాళ్ళంట ఒక్కసారి లేఖనాలను పరిశీలన చేశారంట. అసలు ఎందుకు జరుగుతుంది మాకు ఇట్లా, మాకు ఈ ఎదురు దెబ్బలేంటి, మాకు ఈ శ్రమలేంటి, మాకు ఈ కష్టం ఏంటి, మాకు ఈ బాధ ఏంటి, ఎందుకు ఇంత శ్రమ పడాలి అని ఆలోచన చేస్తే వారికి చివరికి ఒక రిజల్ట్ వచ్చిందంట. ఏమన్నా తెలుసా? వాళ్ళు పని చేసింది వాళ్ళ కోసం కాదంట, మన కోసం అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు లేఖనాలన్నీ తిరగేస్తే దొరికిందంట, ఓరయ్యా ఇప్పుడు దాకా మీరు కష్టపడింది, ఇప్పుడు దాకా పని చేసింది మీ కొరకు మీరు సావలేదురా నాయన, దేవుని వధువు కొరకు పని చేశారు, దేవుని వధువు కొరకు మీరు చనిపోయారు. ఆమేన్, హల్లెలూయా. నేను అన్నాను మాధవితో, అమ్మా ఇప్పుడు మనం ఈ ఊరు కొరకు పని చేయాలి. ఆ ఊరోళ్ళకి తెలియపోవచ్చు, వధువు తెలియదు, ప్రవక్తలు మా కోసం పనిచేశారు, అపోస్తులు మా కోసం పనిచేశారని వధువు తెలియదు, పేతురు చెప్పేదా తెలియలేదు. కానీ నేనన్నా ఈ ఊరు కొరకు మనం పని చేయాలి. ఎందుకంటే దేవుని ఆత్మలు కొన్ని ఉన్నాయి. దేవుని ఆత్మలు ఒక కుటుంబమేమో ఉండుండొచ్చు. ఇప్పుడు 25,000 30,000 ఖర్చు పెడతాం ఆ మీటింగ్కి. ఒకవేళ 30,000 ఒక్క కుటుంబం కొరకు దేవుడు ఖర్చు చేస్తూ ఉండొచ్చు. దాని కొరకు నిన్ను వాడుకుంటాడు, నన్ను వాడుకుంటాడు, సహోదరులను వాడుకుంటాడు. మనందరం పని చేస్తుంది మన కోసం కాదు, దేవుని వధువుని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకురావటానికి. ఆమేన్, ఆమేన్. పని చేద్దామా? ఆయన వధువు మనలో ఒక భాగము. ఇప్పుడు చొక్కా ఉందనుకోండి, ఇప్పుడు బటన్ ఊడిపోయింది అనుకోండి, ఈ ఒక గుండీ తీసుకొచ్చి దీన్ని కుట్టాలంటే కొద్దిగా సూది ఉండాలి, దారం ఉండాలి, వస్తువులు ఉండాలి, అవునా? కనబడకపోతే జోజుల కళ్ళజోడు ఉండాలి, అవునా? అప్పుడు ఏం చేయాలి? పని చేయాలి. అక్కడ ఊరికి గుండీ తీసుకొచ్చి ఇక్కడ ఇట్ట పెట్టగానే అతుకుంటుందా? పని చేయాలి. పని చేస్తే అప్పుడు దీంట్లో ఇది ఒక భాగం అయిపోద్ది. ఆమె దీంట్లో ఇది ఇప్పుడు మనలో ఒక భాగం అక్కడక్కడ పడి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పని చేసి వధువుని బయటికి తీసుకురావాలి, మనలో ఐక్యపరచుకోవాలి వధువుని. గట్టిగా చెప్పలు కొడదాం. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన చెప్పినట్లే మనం చేయాలి. దేవుడు నన్ను మీకు తెలియదు రాత్రులు ఎంత ఒత్తిడి చేస్తున్నాడంటే, దేవుడు నువ్వు వెళ్ళు అర్జెంటుగా మీటింగ్ పెట్టు, నందిగాంలో అర్జెంటు సమావేశం పెట్టమని. అత్యవసర ఎమర్జెన్సీ మీటింగ్, ఇది ఎమర్జెన్సీ మీటింగ్స్. ఆ గ్రామములో ఉన్న వధువును బయటకు పిలవటానికి ఇంతవరకు బహుశా శ్యామ్ గారికి కూడా అర్థం కాకపోవచ్చు. ఒకవేళ ఇంకా శ్యామ్ కానీ, అఖిల్ కానీ, లేకపోతే మన బశేశ్వరరావు కానీ, లేకపోతే చలమయ్యోలు కానీ ఇప్పటి వరకు ఆ గ్రామములో ఉన్న ఆత్మల కొరకు రవ్వంతైనా పని చేయకపోయి ఉండొచ్చు. కానీ ఆ గ్రామములో ఉన్న వధువుని ఇది వదిలిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. అందుకే నాలో మంటరైపోయాడు. నువ్వు వెళ్ళు అర్జెంట్ మీటింగ్ మీటింగ్. ప్రభా నా దగ్గర ఏమీ లేదు, ఖాళీ అన్నాను. నువ్వు వెళ్ళు, స్థలం సిద్ధపరిచాను, నువ్వు వెళ్ళు, ప్రజలు వస్తారు. ఏం వాక్యం చెప్పాలో కూడా దేవుడు ముందే చెప్పేశాడు. అసలు నా హృదయంలో ఏమీ లేదు. నందికి వెళ్ళినప్పుడు నేను ఏదో ఒక మంచి వర్తమానం ప్రకటిద్దాం అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఏ గడియ వచ్చిందంటే వర్తమానికుడినే పరిచయం చేసే గడియ వచ్చింది. ప్రయాసపడాలి కదా మనందరం. అందుకే అన్నారు, సేవకుడి చేతులు పైకి లేపటానికి సంఘం ప్రయత్నం చేయండి, పడిపోనివ్వద్దు. సేవకుడు యొక్క చేతులు కిందకి పడనివ్వద్దు, కిందకి జారి అయ్యా సేవకుడు సంఘంతో ఇక నా పని అయిపోయిందని ఎన్నడూ ఆ మాట సేవకుడు నోట రాకుండా మీరు చూసుకోవాలి. ఆ బాధ్యత మీది. సేవకుడు నోట నా పని అయిపోయింది, నేనేం చెయ్యలేను, నేను కాడి కింద పడేస్తున్నా అనే మాట సేవకుడి నోట సంఘములో రాకుండా సంఘమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమె వాళ్ళు బ్రతిమలాడారు, మోషే నీ చేతులు కిందకు దించొద్దు, నువ్వు దించుతుంటే సంఘం ఓడిపోతుంది అయ్యా, నువ్వు చేతులు దించుతుంటే సంఘము బలహీనపడుతుంది, దేవుని ప్రజలు చచ్చిపోతున్నారు నువ్వు చేతులు దించుతుంటే. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆయనకు ఒక బలిపీఠం కట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఒక దిమ్మెని ఏర్పాటు చేశారు.
దాని మీద కూర్చోబెట్టారు. సేవకుడా, నీ స్థానం ఇది, నువ్వెక్కడ కూర్చోవు, నేను నిన్ను గౌరవిస్తున్నాం, మేము నిన్ను ప్రేమిస్తున్నాం, నువ్వు మాకు అవసరం, మా కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, మా కొరకు నువ్వు దేవుని దగ్గర కన్నీళ్లు కార్చాలి, దేవుని వైపు నీ చేతులు మా కొరకు ఎల్లప్పుడూ ఎత్తి పట్టుకొనే ఉండాలి. ఆమేన్. నువ్వు ఎల్లప్పుడూ మా కొరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి దైవజనుడా. ఆయన అన్నాడు, నేను ఎంతసేపు ఉండాలమ్మా, నేను ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఇంకా ఎంతకాలం ప్రార్థన చేయాలి, మీరు మారటం లేదు, మీరు దేవుని సన్నిధికి రావటం లేదు. సేవకుడుకున్న ప్రయాస సంఘానికి లేకుండా పోతుంది. సేవకుడేనో ఆత్మల కొరకు మంట కలిగి ఉంటే సంఘస్థులు వచ్చి నీళ్లు పోస్తున్నారు ఆ మంట మీద. ఎంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి నేనేమి చేయలేను. కానీ అందులో ఎమ్రే, ఇంకెవరు, అహరోను, వాళ్ళిద్దరు వచ్చి, దైవజనుడా నీ చేతులను మేము ఎత్తి పట్టుకుంటాం, దైవజనుడా నీ చేతులను మేము ఎత్తి పట్టుకుంటాం, నువ్వు చేతులు దించొద్దు, మీరు చేతులు ఎత్తి పట్టుకున్నంత కాలము సంఘము జయిస్తూనే ఉంటుంది, సంఘము అభివృద్ధి పరచబడుతూనే ఉంటుంది. సంఘము, ఇప్పుడైతే నేను నా చేతులు ఎత్తి ఉంచాను, ఎందుకంటే ఆత్మలు పట్టబడాలి, ఆత్మలు రక్షించాలి. నాకేం పని లేక తిరగట్లేదు, బయట స్థలాలకి నేను పని లేక వెళ్తలేదు, నేను వాడగడుతున్నాను, ఆ వాడలోకి ఆత్మలను వెతుకుతున్నా. ఎందుకంటే ఇది నోవహు కాలం. మనిషి కుమారుని యొక్క రాకడ దినాలు నోవహు దినాలు వలె ఉంటాయి. ఇప్పుడు ప్రతి సేవకుడు నోవహు వలె వాడగట్టే కాలములో మనం జీవిస్తున్నాం. ఆమేన్. ప్రతి సేవకుడికి ఆ మంట ఉండాలి, ప్రతి సేవకుడికి ఆ తపన ఉండాలి. దేవుడు నన్ను వాడగట్టమన్నాడు, ఆ వాడలోకి ఆత్మలను తీసుకురావాలి. ఎలాగా? వాక్యము ద్వారా. యెహోవా ఎలాగూ ఏదైతే సెలవిచ్చి ఉన్నాడు, దేవుడు ఏ వాక్యాన్ని అయితే పంపించాడో ఆ వాక్యము ద్వారా నశించుచున్న ప్రజల యొద్దకు వెళ్ళి ఆ వాక్యాన్ని వాళ్ళకి అందించి నశించుచున్న ఆత్మలను వాడలోకి చేర్చాలి. ఇది ఒక సేవకుడు చేయాల్సిన పని. అర్థమవుతుందా? ఇది ఒక సేవకుడు చేయాల్సిన పని. కానీ ఈరోజు ప్రపంచం భయంకరంగా ఉంది. మొన్న నా దగ్గరికి 3 దైవజనులు వచ్చారు. వరంగల్ నుంచి, కాజీపేట నుంచి, మహబూబాబాద్ నుంచి, పాస్టర్ స్టీఫెన్ గారు, పాస్టర్ లూక్ గారు, పాస్టర్ నెహమియా గారు. వాళ్ళు 3 వచ్చి వాళ్ళు అన్నది ఏంటో తెలుసా? అన్న, మెసేజ్ చర్చెస్లో నీకులాగా బయటికి వెళ్ళి సువార్త అందించే సేవకులు మాకు కనపడటం లేదు. నేనన్నాను, రాకడ దగ్గర పడుతుంది, నేను చెయ్యాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఆత్మలను రక్షించాల్సిన సమయం నా దగ్గరికి వచ్చింది. నేను కందులపాడులోనే కూర్చుంటే కుదరదు, నేను మొత్తం తిరగాల్సిందే. ఎందుకంటే నేను ఆయనకు వాగ్దానం చేసే, ప్రభువా నువ్వు వచ్చినప్పుడు నీ వధువుని నేను అప్పగిస్తానని. వధువు ఒక్క కందులపాడులోనే లేదు, అన్ని ప్రాంతాల్లో ఉంది, అన్ని గ్రామాల్లో ఉంది. చిన్న నందిగములో కూడా వధువు ఉన్నది, లింగయ్యపాలెంలో కూడా వధువు ఉన్నది, మణిగినిపల్లిలో కూడా వధువు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాక్యపు విత్తనాలు వెదజల్లాలి. ఆమేన్. వాక్యపు విత్తనాలు వెదజల్లాలి. ఎప్పుడైతే ఆ హృదయములోకి వాక్యము వెళుతుందో, ప్రైజ్ ది లార్డ్, దేవుడు ఏం చేస్తాడు? తన వెలుగును ప్రకాశింపచేస్తాడు. ఆ వెలుగు ఆ హృదయం మీద పడగానే వెంటనే ఆ విత్తనం బయటకు వచ్చేస్తుంది. నేనుండే స్థలం ఇది కాదు, నేను ఉండాల్సింది ఈ యొక్క సిఎస్ఐలో కాదు, నేను ఉండాల్సింది పెంతుకోస్తులో కాదు, నేను ఉండాల్సింది క్రీస్తు సంఘములో కాదు, నేను ఉండాల్సింది మత శాఖల్లో కాదు, నేను ఉండాల్సింది మెట్రోపాలిటన్లో కాదు, నేను ఉండాల్సింది రోమన్ క్యాథలిక్లో కాదు, నేను ఉండాల్సింది సంఘ శాఖల్లో కాదు, నేను ఉండాల్సింది దేవుని వాక్యములో. ఆమేన్. నేను ఉండాల్సింది దేవుని వాక్యములో, సంఘములో కాదు, వాక్యములో ఉండాలి. వాక్యములో ఉండాలి. అలాంటి ఆశ కలిగిన వాళ్ళు ప్రపంచం మీద చాలామంది ఉన్నారు. మొన్న నాకు బెంగళూరు నుంచి ఒక సహోదరి సంజయ్ అని ఒక సహోదరి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమెకి ఒక కొడుకు కూతురు, భర్త పేరు ప్రకాష్, ఆమె పేరు సంజయ్. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె చాలా దుఃఖపడతా దేవుని సన్నిధిలో చాలా వాక్యముతో ఆనందిస్తుంది.
ఎంత మంచి వాక్యము పోగొట్టుకుంటున్నాము, దొరకట్లేదని ఒక విచారం ఆమెలో. వారింటికి వెళ్ళిన తర్వాత ఆమె హృదయం ఎంత మండుతుందంటే వాక్యం కొరకు, ఎంత తపన కలిగి ఉందంటే, నేను మొదట చెప్పాను, ఆమె పరిస్థితులన్నీ చెప్పేసాను. నీ పేరేంటమ్మా అన్న, సంధ్య అంది. అంతే, ఆమె జీవితం మొత్తం చెప్పేశాను. నీకు ఇలా జరుగుతుంది కదా, నీకు ఇలా అవుతుంది కదా, నువ్వు ఇలా ఉన్నావు కదా, నీ పిల్లలు ఎలా కదా, నీ భర్త ఎలా కదా. ఆయన భర్త రాలేదు, డ్యూటీకి వెళ్ళాడు, వాళ్ళ పిల్లలు రాలేదు, ఆమె ఒకతే వచ్చింది. నీ కుటుంబం ఎలా ఉంది కదా, నీకు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా, మీ ఉద్యోగము, ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగం చేస్తారు, ఆమె ఇళ్లలో పని చేస్తుంది, ఆ భర్త ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటాడు, పిల్లలు చదువుకుంటారు, నీ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉన్నాయి కదా, సంపాదించింది ఏది రూపాయి మిగలతలేదు అన్నీ చెప్పేసరికి ఆమె అలాగా నిలబడి చూస్తాం. మేము ఏం చెప్పకుండా మీరు ఎలా చెప్తున్నారా? ఇక నేనన్నా, మొదట నీ పేరు మార్చుకో, మొదట నీ పేరు మార్చు, పేరును బట్టి జీవితం ఉంటుంది. ఆమె ఏమందంటే, ఇంతకాలం ప్రార్థనకి వెళ్ళిన ఒక్క పాస్టర్ గారు నాకు ఆ మాట చెప్పలేదు. అయ్య గారు, నా పరిస్థితి అంతా మీరు చెప్పి నా పేరు మార్చుకోమని ఎంతవరకు ఒక్క పాస్టర్ కూడా నాకు ఎలా చెప్పలేదు. నేను ఆమెకి జీవ అని పేరు పెట్టాను. జీవ. యాక్చువల్ ఆమె పేరులో ఒక భాగం ఉంది వెనక, జీవ అని, సంధ్య జీవ సంథింగ్ ఏదో ఇంటి పేరు ఉంది. నేనన్న, అందరూ నిన్ను దిగిపో 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 దిగిపో, సంధ్యవేళ దిగిపో అంటున్నారు, నీకు వెలుగు రానివ్వట్లేదు. కానీ జీవ అంటే వెలుగు వస్తుంది, జీవం అంటేనే తూర్పు నుంచి వస్తుంది. నువ్వు ఎల్లప్పుడు పడమరను ఉన్నావు, ఇప్పుడు నువ్వు తూర్పుకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. తూర్పునంటే అందరికీ వెలుగునిస్తావు నీవు. ఈ క్షణం నుంచి నీ పేరు జీవాన్ని పిలిపించుకో అని చెప్పాను. అయ్యగారు, మీరు ఎప్పుడు వస్తారు, చర్చ ఎప్పుడు పెడతారంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి, మీరు చెప్పాలి అంటే అంత మండుతున్న ఆత్మలు. నాకు డ్యూటీకి వెళ్తుంది ఆమె నడుచుకుంటా, ఆమె ఆయాసంతో నడుస్తుంది కదా, కొద్దిగా ఒళ్ళు వచ్చింది ఆ అమ్మాయికి, ఆమె నా బియ్యలో అలాగ ఉంటుంది. వెళ్తుంటే మాట్లాడుతుంటే కొద్దిగా ఆయాసం, ఏమన్నా వద్దుమ్మా వద్దురా ఆయాసం వస్తుందంటే, లేదు పాస్టర్ గారు, నేను మీతో మాట్లాడుతుంటే ఈ ఆయాసం ఏం చేయదు నాకు. ఆ మాటలో పక్కనున్న స్టీఫెన్ పాస్టర్ గారు అన్నారు. విని ఏంటన్నా, ఆత్మ మండుతుంది అక్కడ, ఆత్మ వాక్యం కొరకు మండుతుంది, నువ్వు అర్జెంటుగా కందులపాడు విడిచిపెట్టేసి నువ్వు బెంగళూరు వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి, మీరు చేయాలి, చెప్పాలి. ఆత్మను వెతుక్కుంటా వెళ్ళాలా వద్దా? నేను అనుకుంటా మీకు వాక్యం ఇంచుమించుగా అంచుల దాకా వచ్చింది అనుకుంటా, సరిపోయింది అనుకుంటున్నా నేను. సంఘానికి వాక్యం అంచుల దాకా సరిపోయింది. ఏం ప్రకాష్, సరిపోయిందా? సర్లేదా? వారం వస్తే సరిపోద్ది, వారం వస్తే సరిపోద్ది. నీవు నీ ఇంటి వారు ఎందుకు రక్షించబడాలని ఆలోచన చేయట్లా? సరే, బయట కుటుంబాలు వదిలేయి, బయట వారు వదిలేయి, నీ పిల్లలు రక్షించబడాలని ఎందుకు నీవు ప్రార్థన చేయట్లా? మొదట నీలో మండే ఆత్మ లేదు. తల్లులారా, తండ్రులారా, మొదట మీ హృదయములో దేవుని కొరకు మండే ఆత్మ లేదు. అందుకే మీ ఇంట్లో ఎవరి హృదయాలు మండవు. నువ్వే చలబడి పండుకుంటావు, ప్రార్థన కానీ నిర్ణయాలు ఎన్నికలేమే అంటావు, ఏం రోగం లేకపోయినా. ఆ పండుకోవడమే దేవుడు ఒక రోగాన్ని లోపల పంపిస్తాడు, పురుగుని పంపిస్తాడు లోపలికి. మెల్లగా రోగం స్టార్ట్ అయింది. తెల్లారేసరికి ఏం జరిగిందో తెలియదు. అయ్యగారు, ఏం జరిగిందో తెలియదు. ఏం జరిగింది? నువ్వు అన్నావుగా, అన్నావు కదా, ఎప్పుడైతే మూతట తిప్పావో దేవుడు కూడా తిప్పాడు లోపల, ఎక్కడో తిప్పాడు దేవుడు, ఎక్కడో తిప్పాడు. ఇంకంతే. శరీరంలో ఒక బలహీనత, శరీరంలో ఒక శోధన, ఇంటిలో ఒక శోధన, కారణం లేకుండా శోధన, కారణం లేకుండా సమస్య, కారణం లేకుండా దుఃఖము, కారణం లేకుండా పోట్లాటలు. ఎందుకంటే దేవుని కొరకు జీవిద్దామన్న మంట నీలో లేదు. ఈరోజు ఆ మంట ఉంటేనే, ఆ ఫైర్ ఉంటేనే నీవు జీవించగలుగుతావు. లేదులే అయ్యగారు, అయితే మాలే మేము విడిచిపెట్టబడితే, తర్వాత డైలాగ్, మేము విడిచిపెట్టబడితే అయితే అయ్యిందిలేండి. సరే, ఏం చేద్దాం, ఎత్తబాటులో లేకపోతే ఉండిపోతాంలే. ఎక్కడ ఉండిపోవడం అంటే ఊరికే ఉండనిస్తాడా దేవుడు? తేళ్ళు, పాములు,
మండ్రగ అమ్మ ఏంది, అందుకే ప్రార్థన రావాలి మధ్యవారం. సింహాలు, విష పురుగులు, ఇంకా ఎంతెంతలా దోమలు, ఎన్ని పంపిస్తాడో తెలుసా ఇక్కడ విడిచిపెట్టబడిన వారి మీదకి? ఎలాంటి భయంకరమైన తెగుళ్ళు ఉన్నాయో తెలుసా? ఐగుప్తీయులు కూడా చూడలేదు అలాంటి తెగుళ్ళు. విడిచిపెట్టబడిన వారికి మహాశ్రమ రాబోతుంది. నువ్వు కాలు తీసి ఇంకొక కాలు వేసే లోపల అక్కడ ఒక తేలు ఉంటుంది. తప్పించుకున్నాను అనుకో, ఇటు తిరిగే లోపల వెనకాల పెద్ద పాము ఇలా లేచి ఉంటుంది నీ కొరకు వాటిని వదిలేస్తాడు దేవుడు. వధువు వచ్చేసింది, ఇక నువ్వు విడిచిపెట్టబడిన వారిని మీరేం చేసుకుంటారో చేసుకోండి అని దురాత్మలకు కూడా ఆయన అధికారం ఇచ్చేస్తాడు. అప్పుడు రొమ్ము కొట్టుకోవటము, గుండెల బాదుకోవటము, ఇంకా మరణం కొరకు పరిగెడితే, కొండ మీద నుంచి దూకితే రాయి మీద దూకానంటే రాయి అంటే పొరుపు అయిపోతాడు నీకు దెబ్బ తగలకుండా. నువ్వు అక్కడి నుంచి దూకుతావు, కానీ కిందకు వచ్చే స్ప్రింగ్ యాక్షన్లో దిగుతావు. కిందకి స్ప్రింగ్ యాక్షన్లో కింద అసలు అరికాలకు కూడా దెబ్బ తగలదావు. సింహం దగ్గరికి వెళ్ళి తలకాయ పెడతావంట, అదంటే చీ పాప వాసన వస్తుంది, చీ జంకేనయ్యో, నీకంటే ఆ ఉడతేనయ్యో, నీకంటే ఆ ఎలికేనయ్యో, చీచి చీచి నీ దగ్గర పాపపు వాక్యమును వ్యతిరేకించిన దురవాసన, వాక్యమును నెరవేర్చని చెడ్డ వాసన, దైవజనుడి చేత దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ దాని ప్రకారము చెయ్యని ఆ చెడ్డ స్వభావము. నువ్వు వద్దులేమ్మా, నేను నిన్ను తిన్నానంటే నీ స్వభావం నాకు వచ్చింది, నేను నిన్ను చంపను. పాము దగ్గరికి వెళ్తావంట, వింటున్నారా బయట ఉన్నవాళ్ళు? హలో, వింటున్నారా విశ్వాసులు? ప్రైజ్ ది లార్డ్. పాము దగ్గరికి వెళ్ళి వాళ్ళు కనిపించుకుంటారంట. పాము అంటదంట, నాలో కూరల్లోనే, ఆ డైలాగ్ మీకు బాగా తెలుసు, నాకు కూరల్లోనే విషం ఉంటుంది కానీ చెప్పండి అమ్మా, అమ్మో మీ విషయం తగిలి లేదు చచ్చిపోతా, నేను కరవను అని పోమంటదంట. మరణము దొరకక వెతుకుతూ ఉంటారంట విడిచిపెట్టబడిన వారు. ఇందాక అన్నావే ఫస్ట్ డైలాగ్, ఏం చేద్దాం విడిచిపెట్టబడితే విడిచిపెడతాం లేండి అని అన్నావే, దాని ఫలితం ఎలా ఉంటుందంట ఇప్పుడు చెప్పు. విడిచిపెట్టబడతావా, ఎత్తబడతావా? కొద్దిమంది చెప్పారు, వాళ్ళని దేవుడు దీవించను గాక, వాళ్ళను మాత్రమే ఎత్తబాటులోకి తీసుకెళ్ళును గాక. అంతే వాక్యం అది. నేనేం చేయలేను. నీ నోటితో ఒప్పుకున్న దానికి దేవుడు ప్రధాన యాజకుడు. ఎవరో కోరుకున్నారు, ప్రభా నాకు కొట్టొద్దు, నీ దండం పెడతా ప్రభా, నేను ఎత్తబాటులో నేనుంటా ప్రభా, ఏదైనా చేసి నన్ను తీసుకెళ్ళి ప్రభా అనుకొని ఉంటారు చూడు. ఆ చివరి క్షణములోనైనా ఆ కృప నా మీదకి తీసుకొచ్చి, ప్రైజ్ ది లార్డ్, ఆ ఎత్తబాటు ప్రక్రియలో జరుగుతున్నప్పుడు ఆ వరుసలోకి నన్ను ఆ క్షణములోనైనా ఆ ద్వారము వేయబడే లోపల ప్రభువునే పరిగెత్తుకొని లోపలికి వచ్చేలాగా నన్ను చెయ్యి ప్రభువా. ఆమేన్. ఎంత మంచి దేవుడు ఆయన. మనకు ఆ హృదయం, దేవుని హృదయం వస్తేనండి మిగిలిన విషయాలు ఏది ఆలోచన చెయ్యం. ఆ మంట లోపల ఉంటే చెడుని ఏది ఉంచదు, అది కాల్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమెకేం అవసరం? ఆయన దైవజనుడు వచ్చాడు, ఆయన అన్నాడు, అమ్మ భూమి మీద వర్షము మరలా కురిసే వరకు పిండైపోదు, బుడ్డిలో ఉన్న నూనె తరిగిపోదు అని దేవుడు ఇలా చెబుతున్నాడని చెప్పగానే ఆమె ఏం చేసింది? దైవజనుడు ఇలా చేయమన్నాడు నన్ను. సంగమా వినండి, ప్రతి వాళ్ళు వినండి, దైవజనుడు మమ్మల్ని ఇలా చేయమన్నాడు కాబట్టి మేము ఇలాగా చేయాల్సిందే. నాకు కొన్ని విషయాల్లో, సంఘం విషయంలో కొన్ని బాధలు ఉంటాయి నాకు. ఇప్పుడు ఢిల్లీ దూర ప్రాంతం వెళ్ళాడు ఉద్యోగం చేయటానికి. గురువారం సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళే లేరు, ఆ టయానికి వచ్చి ముందు వచ్చి పాటలు పెట్టేవాళ్ళే లేరు. నేను ఢిల్లీ చెప్పే ఎవరికైనా నేర్పన్నా ఎల్లు అని. కాంగోస్ కొట్టేవాళ్ళు టయానికి రారు. వచ్చు, మన చర్చిలో కొంతమందికి వచ్చు, వాళ్ళు కనపడరు. ఏమండి, మరి ప్రార్థన అయిపోయిన తర్వాత కొద్దిగా ఎన్ని సర్దెళ్దామంటే వాళ్ళు కనపడరు. సిద్ధపాటు, మరి వాక్యము అధ్యక్షత వహించాలంటే ఒక అర్ధగంట ముందు వచ్చి నేను ఇక్కడ ప్రార్థన చేసుకొని
సేవకుడు కొరకు ప్రార్థన చేయాలి, మంచి వాక్యం కావాలి. ఈరోజు ప్రభా నేను నిలబడుతున్నా, నేను అర్హుడిని కాను, అయినా నాకు అవకాశం ఇచ్చావు, ఆ బలిపీఠం దగ్గర నేను నిలబడుతున్నాను, నా తర్వాత సేవకుడు నిలబడబోతున్నాడు కనుక మంచి వాక్యంతో నన్ను తృప్తిపరచని నేను ప్రార్థన చేయాలని ఆలోచనతో రావాలి. గురువారమే నువ్వు కనపడవు, ఆదివారమే కనపడవు, సేవకుడు కేక వేసినప్పుడు కనపడవు, సేవకుడు ఏదైనా పని చెబితే కనపడవు. మరి ఇంకెలాగా మీరు ఆయన చెప్పినట్లు ఎలా చేస్తున్నారు? ఎప్పుడు దూరంగా దూరంగా దూరంగా. నేను ఒకటే చెప్తాను సంగమా, సేవకుడికి దూరంగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే నీలో చాలా పొరపాట్లు ఉన్నాయి అన్నది. పొరపాటు కాదు, పొరపాటులు. దైవజనుడికి సమీపంగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయటం లేదంటే నీలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, నీలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. అందుకే ఎప్పుడు కూడా దూరంగా దూరంగా దూరంగా. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడే దైవజనుడను మీ అందరి దైవజనుడు చెప్పిన మాట చొప్పున చెయ్యగా ఏమైంది? ఎన్ని రోజులు పట్టింది? విత్ ఇన్ సెకండ్స్లోనే పిండి తరగట్లా, నూనె అయిపోవట్లా, నీళ్ళు అయిపోవట్లేదు. కరువు కాలం అంతా కూడా ఆ ఒక్క కుటుంబమే, సారేపతిలో ఒక్క కుటుంబమే. దేవుడు ఒక్క కుటుంబం కొరకే ఏలియాను పంపాడు. బెతనీయలో ఉన్న లాజరు కుటుంబం కొరకే యేసు వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరో ఒక్కరి కొరకే ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన దేవుని స్తోత్రములు. ఓ సంగమా, రోజు కనబడుతున్నాడని చులకనగా చూడొద్దు. నేను ఎంత వేదన ఎంత దుఃఖంతో ఉన్నా మీ ఎదుటికి వచ్చినప్పుడు నేను దాన్ని కనపరచడానికి నేను ఎన్నడూ కూడా ప్రయత్నం చేయట్లా. నా విచారాలు, నా దుఃఖాలు మీ ఎదుట, నా హృదయంలో ఉన్న బాధ, నా హృదయంలో ఉన్న ఆందోళన అది ఎన్నడూ కూడా సంఘము ఎదుట పెట్టడానికనే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే దానివల్ల మీకు ఏం ఉపయోగం లేదు. నేను ఎంతవరకు వాక్యాన్ని తీసుకొచ్చి మీ హృదయంలో పెట్టాలి. నా స్థితి ఏమైనా, నా గతి ఏమైనా, అది ఏదేమైనా వాక్యాన్ని మాత్రమే మీ హృదయంలో పెట్టాలని ఒక దైవజనుడిగా, ఒక తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా నా బిడ్డల హృదయాల్లో వాక్యాన్ని నింపాలని ఆశ ఒక్కటే నాకుంది. అదొక్కటే ఆశ నాకు. మీ హృదయంలో వాక్యము నింపాలి. దానికి మీరు పిల్లలను పంపమంటే పని ఉందమ్మా, కొద్ది చర్చిలో దేవుని పని ఉందంటే మీరు ఎన్ని చెప్తున్నారో ఒక రోజున మీరు చెప్పిన ప్రతిదానికి ఒక్కొక్క రాయికి ఆ రాయి ఒక రోజున తిరిగి మిమ్మల్ని కొట్టబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క పని అప్పుడు, ఒక్కొక్క సమయం అప్పుడు మీరు ఎప్పుడైతే మీ పిల్లలను కొంతమంది దాచారు, నీ బిడ్డను దేవుని పని చేయకుండా నువ్వు దాచిపెట్టావు. ఎలాగో తెలుసా? యాకోబు భార్య విగ్రహాలను దాచినట్లు, యాకోబు భార్య లేని రోగాన్ని మీదేసుకొని విగ్రహాలు దాచినట్లుగా దేవుని పని అంటే నీ బిడ్డలను దాచిపెట్టావు. ఆమె గొడ్రాలుగా పిలువబడింది. దేవుడు ఆమె గర్భసంచిని మూసివేశాడు, సంతానాన్ని మూసేశాడు ఆయన. ఇది వాక్యమే. వాళ్ళు మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలేను. కానీ నేనైతే ఒకటే చెప్తా, సంఘం ఎప్పుడు వెలిగింపబడాలి, సంఘం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, వాక్యముతో ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. అప్పుడే కదా మీరు అభివృద్ధి చెందేది. ఆయన ఏదైతే చెప్పాడో అదే చేసింది. అబ్రహాములాగా ఆమె వెనకడుగు వేయలా. అయ్యా కొద్దిగా ఉంది, కొద్దిగా నూనె ఉంది. అబ్రహాము ఎలా సాకు చెప్పలేదో ఈమె కూడా దాన్ని సేవకుడికి ఇవ్వటానికి, ఇస్సాకుని అబ్రహాము దేవునికి ఇవ్వటానికి ఎలా వెనకాడలేదో ఆ కొద్దిగాను మొదటి అప్పాన్ని దైవజనుడికి ఇవ్వటానికి ఆమె వెనకాడలేదు. మీరు వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఆ లోతు మీకు తెలుస్తుంది. ఆ లోతులో మీరు నడవగలుగుతారు. సంగమా, ఈ రోజున ఇంకా చాలా ఉంది వర్తమానం, కానీ నేను ముగిస్తున్నాను. చాలా వర్తమానం ఉన్నది, ఇంకా నేను ముగించాలని నేను అనుకుంటున్నా. కానీ ఒక మాట చెప్తాను నేను. ఏమిటి అంటే, ఎలీషా కాలం వచ్చింది. ఒక సేవకురాలు వచ్చింది, భర్త చనిపోయాడు. ఆ పాస్టర్ అమ్మ చెప్పింది, అయ్యా ఎట్లాగా నా కుమారులు, మేము అప్పులు పాలయ్యాం, నా కుమారులు బానిసలుగా తీసుకెళ్తామన్నారు. నా భర్త మీ దగ్గర శిష్యరేఖం చేసిన వాడే కనుక దయచేసి నా కుటుంబం ఈ పరిస్థితిలో ఉన్నది. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ ఇంట్లో ఏమైనా ఉన్నదా?
నీ ఇంట్లో ఏముంది? అవునయ్యా, నూనెను భద్రపరిచేకుండా నూనె కొండ ఒకటి ఉన్నది. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళి నేను చెప్పినట్లు చేయండి. మీరు వెళ్ళి నీ కుమారులను ఊర్లోకి పంపించు, ఖాళీ పాత్రలన్నీ. ఇప్పుడు మనం పోగు చేయాల్సిన సమయం ఇది. ఖాళీ వాక్యము లేకుండా నశించుచున్న, వినండి ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ఇది మీకు ఎంత ఆశీర్వాదమో చెప్పి ముగిస్తా. ఇక్కడ నూనె లేదు వంచటానికి, అది నూనెను భద్రపరిచే కేవలం కుండ మాత్రమే, నూనె డబ్బా మాత్రమే. నూనె లేదు, నూనె డబ్బా అది. కానీ ప్రవక్త అంటున్నాడు ఖాళీ పాత్రలు తీస్తున్నాడు. ఇప్పుడు నీ విశ్వాసానికి పరీక్ష. నీకొచ్చిన సమస్యకు నువ్వు ఎలా నిలబడుతున్నావో అదొక పరీక్ష. దేవుడు చేయగలడు, సేవకుడు చెప్పినట్లు చేస్తే నా దేవుడు నా ఇంటిని బాగు చేయగలడనేది విశ్వాసం యొక్క పరీక్ష. ఆమేన్, ఆమేన్ అన్నాడు. నీ కుమారులను ఊర్లో పంపించి ఖాళీ పాత్రలన్నీ, ఊర్లో ఉన్న ఖాళీ పాత్రలన్నీ. వీళ్ళ ఇంట్లో ఏమన్నా ఫ్యాక్టరీ ఉందా? ప్రకాష్, వీళ్ళ ఇంట్లో ఏమన్నా ఫ్యాక్టరీ ఉందా? నూనె ఫ్యాక్టరీ ఉందా? లేదు, నూనె డబ్బా మాత్రమే ఉంది. నూనె అందరూ అనుకోవచ్చు ఊర్లో వాళ్ళు, ఈ ఖాళీ పాత్రలన్నీ తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అరువు తెచ్చుకుంటున్నారు. అమ్మ మళ్ళీ వెంటనే ఇస్తాం ఖాళీ పాత్రలు ఉంటే. ఊర్లో వాళ్ళకి ఎవ్వరికి అర్థం కాల. వినండి, ఊర్లో ఉన్న ఎవ్వరికి అర్థం కాల వీళ్ళు ఎందుకు ఖాళీ పాత్రలు తీసుకెళ్తున్నారు. మొత్తం తీసుకొచ్చిన తర్వాత మళ్ళా సేవకుడి దగ్గర పరిగెత్తింది. అయ్యా ఇప్పుడు ఏం చేయాలి? చూసారా దైవజనుడికి ఎలా లోబడుతుందో సంఘం, సేవకుడు మాటకి ఎలా లోబడుతుందో. అయ్యా పాత్రలన్నీ తెచ్చి ఇప్పుడు ఏం చేయాలి? మీరు లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని వాటి నిండా మొత్తం నూనె పోయండి. ఆ పాత్రల నిండా ఇప్పుడు చూడండి, సేవకుడు చెబుతున్నాడు, వాక్యాన్ని పలుకుతున్నాడు, మాట పలుకుతున్నాడు, నూనె పోయండి. ఇప్పుడు ఆమె గదిలోకి వెళ్ళి ఎప్పుడైతే చేయటం ప్రారంభించిందో ఆ వాక్యాన్ని దేవుడు ఆ ఇంట్లో నెరవేరుస్తున్నాడు. ఆమేన్. చూడండి, పాత్రలేను బయటవి, కానీ నింపబడుతుంది నీ ఇంట్లో. ఏమీ లేని నీ ఇంటిలో ఊరు మొత్తానికి నింపే స్థితిలో నీ ఇంటిని దేవుడు మొదట నింపుచున్నాడు. దైవ సేవకుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తే నీ ఇల్లు కూడా అలాగే నింపబడిద్ది. ఆమేన్. ఆశీర్వాదం ఎక్కడో లేదు, ఊరు మొత్తంలో లేదు, ఊరు మొత్తం మీద ఉన్న నీ యొక్క ఇంట్లోనే ఆశీర్వాదం ఉంది. నమ్ముతున్నారా? నీ ఇంట్లోకి ఆశీర్వాదం ఎప్పుడంటే దైవజనుడు చెప్పింది, ఆయన చెప్పినట్లు మీరు చేయండి. సంగమా, ఎప్పుడైతే సంగమా ఆమె వంచిందో మొత్తం నిండిపోయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అయ్యా దైవజనుడా మరలా సలహా ఇవ్వు. నిండిపోయినాయి. ఆయన అన్నాడు అన్నీ అమ్మేసేయండి, ఆ నూనె అంతా అమ్మండి, మీరు అప్పులన్నీ తీర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసింది ఆమె? ఆ నూనె అంతా అమ్మింది. తన అప్పంతా, తన బిడ్డల మీద ఉన్న, తన కుటుంబం మీద ఉన్న బాకీ అంతా, బాకీ దైవజనుడు ఊరికే చెప్పడమ్మా, అమ్మ మీరు దీని కొరకెలా నిలబడండి, మీటింగ్స్ వస్తున్నాయి, దేవుని పని కొరకు నిలబడండి, ఎంత ఖర్చు ఉంది, మీరు ఊరికే చెప్పడు. దేవుడు మీ కొరకు ఏదో ఆలోచన చేసి ఉంచాడు. మీ కొరకు దేవుడు ఏదో మంచి ప్రణాళికని ఇంటిని నింపటానికి. ఆ గ్రామంలో, ఇప్పుడు నందికి వెళ్తున్న ఆ గ్రామంలో ఖాళీ పాత్రలో పరిశుద్ధాత్మ నింపటానికి దేవుడు మన సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. మనం వెళ్ళి ఏం చేయాలి తెలుసా? ఆ ఖాళీ పాత్రలో నూనె పోయాలి, పరిశుద్ధాత్మతో వాళ్ళ హృదయాలను నింపాలి. అలా నింపాలంటే మొదట మనం పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మనము ఆ పాత్ర అంటే పరిశుద్ధాత్మతో నింపబడే హృదయాన్ని మొదట మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఒకవేళ అలా నువ్వే ఖాళీగా ఉన్నావు అనుకో, ఇంకే నింపుతావు. అందుకే అన్న, నువ్వే వెలిగించబడకపోతే నీ భర్తనేం వెలిగిస్తావు, నీ పిల్లల్నేం వెలిగిస్తావు, నీ కూతురునేం వెలిగిస్తావు, నీ కోడలనేం వెలిగిస్తావు? నీలోనే మంట లేదు, ఇతరులకి ఎలాగా వెలుగునివ్వగలుగుతావు? వాక్యం నెరవేర్పు ఇంట్లో జరుగుతుంది, కుటుంబంలో జరుగుతుంది. నువ్వు నమ్మితే ఈ రోజున నీ జీవితంలో కూడా వాక్యము నెరవేర్పు జరిగింది. నమ్ముతున్నారా? కనుక ఈరోజు మనం ఏం చేయాలంటే వాక్యం ఏది చెబుతుందో, వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారమే చేయాలి. దేవుడు సేవకుడి ద్వారా ఏదైతే చేయమని చెబుతాడో వెనక ముందు ఆలోచించకూడదు. అబ్రహాం ఆలోచన చేయలా, మనది అయ్యా కొద్దిగా ఉంది. ప్రవక్త అన్నాడు మొదట నాకు తెచ్చేయి, దేవుడు కరువు తీరేదాకా నీకేం కొరత రానివ్వడు.
ఆ మాటకు లోబడింది. ఆయన చెప్పినట్లుగా మొదట అప్పం చేసింది, తీసుకొచ్చింది, ఆయన ప్లేట్లో వేసింది. మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ చేయబెట్టి మళ్ళీ పిండి తగిలింది, మరలా చేసింది. చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు చిన్న పిల్లోడు, బహుశా పాలు తాగే పిల్లోడు అనుకుంటా, పసిపిల్లోడు. తాను తింది, తన కుమారుడు పెట్టింది, మరలా వెళ్ళింది, మరలా చేయబెట్టింది, పిండి వచ్చింది, మరలా సేవకుడు పెట్టింది. పొద్దున అయింది, సాయంత్రం చేసి పెట్టింది. రెండో రోజు పొద్దున్నే మళ్ళీ చేయబెట్టగానే పిండి తగిలింది. సాయంకాలం, ఉదయం, సాయంకాలం, ఉదయం, సాయంకాలం, ఉదయం, 3.5 సంవత్సరాలు కరువు ఉంది. సేవకుడు మాటకు లోబడిన ఇంటిలో కరువు లేదు, కరువు లేదు, కరువు లేదు. అది నీ ఇల్లు ఎందుకు అవ్వకూడదు? అది నీ గృహం ఎందుకు అవ్వకూడదు? అది నీ జీవితం ఎందుకు అవ్వకూడదు? ఈ రోజున ఖాళీ పాత్రలో నూనె నింపే ఆ క్రియ చేయటానికి నీవు, నీ ఇంటి వారు ఎందుకు సిద్ధపడకూడదు? నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నేను చేయాలి ఆ పని నేను చేస్తాను. ఖాళీ పాత్రలో నూనెను నింపే బాధ్యత నా ఇంటికి ఇచ్చావు, నా కుటుంబానికి ఇచ్చావు, నాకు ఇచ్చావు ప్రభువా. బయట చాలా ఖాళీ పాత్రలు ఉన్నాయి. వాక్యము తెలియక, వాక్యము లేక నశించిపోవచ్చున్న ఆత్మలు చాలా ఉన్నాయి. యాయేరు కుమార్తె బ్రతకగానే నా యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఈమెకు ఆహారం పెట్టండి. ఈమె అన్నం లేక చచ్చిపోయింది, ఈమెకు ఆహారం లేక చచ్చిపోయింది, ఈమెకు ఆహారం పెట్టండి. ఏమిటి ఆహారము? ఏమిటి ఆహారము? వాక్యమే, వాక్యమే, వాక్యమైన ఆహారం లేక ఆమె చనిపోయింది. కనుక ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? ఆమెకు ఆహారం పెట్టండి. ఆ బాధ్యత దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ ఖాళీ పాత్రలను నింపే బాధ్యత నీకు ఇస్తున్నాడు. మీ బిడ్డలను బ్రతికించుకుని ఆహారం పెట్టే బాధ్యత తల్లిదండ్రులకు ఇస్తున్నాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే ఆయన చెప్పినట్లుగా ఎగిరే సమయం రెక్కలు చాపుకొని పైకి అందరూ లేచి నిలబడతారు. ఎగిరే